మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. 42 పెట్టు వెనక. అరే 70 ఉన్నది. పట్టుకోరు నాన్నే, పట్టుకో, గట్టి పట్టుకో, పట్టుకో పట్టుకో. రైట్ తీసే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నా. ఇక్కడ నుంచి సౌత్ ఇండియా రైడ్ అయితే ప్లాన్ చేయబోతున్నాం. సౌత్ ఇండియా రైడ్ అని కూడా అనలేము, ఎందుకంటే సౌత్ ఇండియాలో చాలా ప్లేసెస్ స్కిప్ చేస్తున్నాం. బట్ ఓన్లీ 10 days టైం అవుతుంది. ఈరోజు నుంచి 10 daysలో మొత్తం వీలైన ప్లేసులు కవర్ చేయాలి సౌత్ ఇండియాలో. ఇక్కడ నుంచి అయితే నేను సంగారెడ్డి బయలుదేరుతున్నా, ఎందుకంటే సంగారెడ్డి నుంచి రైడ్ స్టార్ట్ చేస్తున్నాం నేను లడ్డు. తొందరగా అయితే సంగారెడ్డి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి మీకు అప్డేట్స్ ఇస్తాను, ఎందుకంటే సేమ్ రూట్లో వీడియో పోస్ట్ చేసిన నేను లదాఖ్ Day 1, అందుకనే సంగారెడ్డి నుంచి పోస్ట్ చేద్దాం. పోదామా లడ్డు? మొత్తం ఇక సౌత్ ఇండియా, ఫస్ట్ నార్త్ ఇండియా పోయింటి మీ లోకల్ అదే మా మావాడు ఉంటాడు ఇక్కడ పైన. ఈ నుంచి ఈరోజు బెంగళూరు, రేపు ఊటీ, తర్వాత మున్నారు, కోయంబత్తూరు, అట్లా అలపి అవన్నీ బయటనే ఇక. మాదే. రైట్ అన్న, థ్యాంక్ యూ. టైం అయితే 12:34 అవుతుంది. పొద్దున్న 6కి బయలుదేరటంలో ఈ టైం అయింది. మన బ్యాచ్ అయితే వెనకాల వస్తున్నారు, ఫాలో చేస్తూ ఉన్నారు. మొత్తం 4 NSలు, ఒక 115. వాళ్ళు ముగ్గురు డ్రాప్ అవుతారు, మేము ముగ్గురం వెళ్ళిపోతాం. లడ్డు, నేను, లడ్డు వాళ్ళ తమ్ముడు కూడా వస్తుండే రైడ్కి. వాళ్ళిద్దరు వస్తారు NS మీద, నేను ఒక్కనే. డైరెక్ట్గా లంచ్ వచ్చేసి కర్నూలు దాటిన తర్వాత ఇది చేయాలి. మన వెనకైతే ఫుల్ రచ్చ చేస్తున్నారు, మొత్తం సంగారెడ్డి అంతా మనకే చూసినట్టు చేస్తారు ఫోన్లు. వేడి మాత్రం మస్తు ఉబ్బరిస్తుంది. ఈ సిగ్నల్ కాడ హెల్మెట్ వేసుకున్నా సుమ్మైపోయింది, చెమటలు గారిపోతున్నాయి లోపల బయట. ఇప్పుడు యాక్టివ్ కూడా మనదే, పిల్లడు మనోడే మస్తు కామెడీ చేస్తాడు. రైట్, మ్యాప్ పెట్టిన లడ్డు అయితే లడ్డుకి ఫాలో అయిపోవాలి ఇక మనం. యూటర్నా? ఓకే. అవునులే. ఖాళీ ఉంటుంది రోడ్, ఇక వెళ్ళిపోవచ్చు. రైట్ రైట్, వెళ్ళిపోతారు అనుకుంటా మన వాళ్ళు. ఇక పెట్రోల్ అయితే కొట్టించాలి, ఇంకా 2 points అయితే ఉంది. బట్ లడ్డు దాంట్లో అయితే లేదు, ఎందుకంటే పొద్దున దాంట్లో ట్యాంకులో రస్ట్ మొత్తం ఉంటే క్లీన్ చేయించిండు, అందుకనే లేట్గా బయలుదేరుతున్నాం మేము. ముంగట దగ్గరలో ఎక్కడ పెట్రోల్ బంక్ కొట్టించాలి. ఈరోజు అయితే మనం నైట్ వరకు నంది హిల్స్ అయితే వెళ్ళిపోవాలి. నంది హిల్స్ ఇక్కడ నుంచి అరౌండ్ 490 or 530 kilometers ఏమో ఉంది సంథింగ్. నైట్ 11 వరకు అయితే వెళ్ళిపోతాం అనుకుంటున్నా. నంది హిల్స్ నుంచి ఎక్కడ పోతాం అనేది మనం రేపు చెప్పుకుందాం. లెఫ్ట్ హైదరాబాద్ కూడా వెళ్తున్నాము. ఆల్మోస్ట్ వికారాబాద్ లాగా ఉంది ఇది కూడా. ఈ ఏరియాలో ఇన్ని కార్లు ఎందుకుంటున్నాయంటే అందరు ఇప్పుడు వికారాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్కి వస్తున్నారు అందరూ. లాస్ట్ వీకెండ్ నేను కూడా పోయినా, ఫుల్ జనాలు. నేను లడ్డు ఇద్దరు కలిసిన అబ్బడి మీద పెయింటింగ్, అందుకే ఇంతమంది ఈ ఏరియాలో. పెట్రోల్ కొట్టేద్దాం అన్నాడు, సడన్గా వచ్చింది బంక్. ఫస్ట్ పెట్రోల్ బంక్ ఎంత పడుతుంది చూద్దాం. కాట్లు పడ్డాయి, గ్లౌజులు టైట్ అయ్యి అన్నా. ఫుల్ बिल भी 1210 है ना. बाहर आता है, लगा तो अंदर जाता ना. कितना ना 1210 1060
అది 60 10 70 2270. ఓకే ఓకేనా? నా దగ్గరనా 1560 అన్న 1210 పెట్టు. హైవే ఎక్కినామంటే ఒకటి రోడ్ అనుకుంటా, హైవే దాకా పెట్టు. మరి షాద్నగర్ నుంచి రైట్ అంటే ఒకటే. ఇక ఒకటేసారి పేరు వచ్చి షాద్నగర్ అనుకున్నా, సర్దార్ నగర్ అంట, పేరు తగ్గట్టే ఉంది. ఆ ముంగట 5-6 మేకలు ఇట్లా కోసి అలడేసారు. మళ్ళీ ఈరోజు సండే కూడా కాదే, ఈరోజు ట్యూస్డే రోజు అన్నీ అంటే ఇక్కడ మార్కెట్కి అయితే ఉండొచ్చు. మా నారాయణఖేడ్లో కూడా ట్యూస్డే అవుతుంది. ప్రజెంట్ అయితే షాద్నగర్లో ఉన్నాము. టైము 1:50 అంటే ఆల్మోస్ట్ 1.5 hour అయింది దగ్గర బయలుదేరి. ఫుల్ ఎండ్ ఉంది, ట్రాఫిక్కి సుమ్మైపోతుంది. రాకాక స్ట్రేటా ఇడికి హైదరాబాద్ ఓన్లీ 50 kilometers అంట. రైల్వే క్రాసింగ్ ఉంది ఇక్కడ మనకు, ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఈ రైడ్లో. ఇది స్టేషన్ ఉంది ముంగట. అమ్మా ముంగట ఉందబ్బా హైవే. అనుకుంటా అమ్మా. బ్యాక్ టు నేషనల్ హైవే. ఎంత ఇది 44? 44కి అప్ వెళ్ళినాము, ఇది 44 డౌన్. ఓకే NH 44 అడుందాగు. 44 మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ శ్రీనగర్ దాకా 44 మొత్తం రైడ్ చేసినాము. ఇప్పుడు కింద మొత్తం 44 ఎంత అంత కవర్ చేయబోతున్నాము. బండికి పొల్యూషన్ కూడా లేదు, పొల్యూషన్ చేయించాలి నేను. లడ్డు కూడా లేదన్నాడు. బాగానే ఉంది టోల్ ఆఫీస్ పెద్దగా. బైకులు కూడా రాసేది సీసీ కెమెరా. రోడ్ పక్కన ఇట్లా గడ్డికి వచ్చిర్రు. ఇగో ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది గడ్డిది. ఎన్ని రోజులైందో ఆ స్మెల్ అనిపిస్తుంది. అరే నీ అమ్మ ఏదో పార్క్ కట్టుకురుగా ఎంత ప్లేస్. ఇగో టోల్ గేట్ల దగ్గర ఇది కూడా బాగుంది, మొత్తం ఫ్లాట్గా మంచిగా కనిపిస్తున్నాయి మేఘాలు. శివాజీ మహారాజ్ ఫస్ట్ స్టాప్ ఇడా. ఎట్లా తట అవుతుంది అల్ల కూర్చోనికి అయితే. నీళ్ళు బాగా వస్తున్నాయి అబ్బా ఎక్కడికి కానీ. కర్మం దగ్గర ఆగదాం, మనకి ఫోన్ చేస్తా. బండి కొడుతున్నాయి కూడా, అందుకే ఆగలేదు. వాటర్ దుబ్బైతున్నప్పుడు నాకు బాగా దుబ్బైతుంది మళ్ళీ చెప్పా. ఇప్పుడే కొద్దిసేపు ఆగినాము. లడ్డూది కొంచెం బ్యాగ్ ముందుకైంది, వాళ్ళిద్దరికి కూర్చొనికి ఇబ్బంది అవుతుందని ఇక బయలుదేరుతున్నాం. మెడికేని మస్తు దూపు అవుతుంది. కొంచెం దూరం పోయినాక ఏమన్నా వాటర్ అయితే తాగాలి. గ్లౌజులు ఇప్పుడే గ్లౌజులు తీసేసినా చిన్న కొడుతుంది ఇట్లా హ్యాండ్ ఇట్లా పట్టుకుంటే. లాస్ట్ 10 kilometers నుంచి చూస్తున్నాము. నీళ్ళు తాగదాం, మస్తు దూపు అవుతుంది, ఏమైనా దొరుకుతాయేమో అని దాబా లాంటివి ఒక్కటి కూడా లేదు. రోడ్ పక్కల వస్తూనే ఉన్నాము. కర్నూలు ఇంకా 19 kilometers ఉంది. కర్నూలు అయితే వర్షం పడుతుందంట.
ఇక్కడైతే లేదు, మనం పోయేసరికి తగ్గితే బాగుండే. బార్డర్ చెక్ పోస్ట్ దాబా ఉందేమో, నీళ్ళు దొరికితే అనుకొని మామిడి చూస్తున్నాడు. బార్డర్ చెక్ పోస్ట్ ఉంది. ఇప్పుడే మనము తెలంగాణ తోటి ఆంధ్రాలోకి అయితే ఎంట్రీ అయినాము. ఈ రోజుకి 3వ టోల్ గేట్ కూడా దాటేస్తున్నాం. ఒకవేళ కార్లో వచ్చుంటే 125 అంటే 375 రూపీస్ అయ్యేది. ఆంధ్రాలోకి ఎంట్రీ అయినాక ఫస్ట్ టోల్ గేట్ దగ్గర వాటర్ బ్రేక్ తీసుకున్నాము. వాటర్ తాగి ఇక్కడ నుంచి బయలుదేరుతాము. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ, మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాలు ఉండరాదంట. అలర్ట్ వచ్చింది ఏపీ స్టేట్. ప్రజెంట్ అయితే కర్నూలు సిటీలో ఉన్నాము. ఇప్పుడే కర్నూలు దగ్గర డిమార్ట్ ఉంటే దాటేసినాము. ఇప్పటిదాకా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే బాగా వర్షం పడ్డది వెనకాల. ఇప్పుడు వర్షం పడతలేదు, అందుకని మళ్ళీ స్టార్ట్ చేసినాము. అమ్మ, కర్నూలు సిటీలోనే ఫ్యాక్టరీ ఉన్నది ఒక స్ట్రేట్గా. సపరేట్ లైన్ లేనట్టుంది, అక్కడికి బయటకి తీసేసినట్టు బైక్లో. అది వాడు మెకానిక్ దగ్గర 4 రోజులు ఉంచండి బండి. రాయల్ మెకానిక్ దగ్గర 4 రోజులు బండి ఉంచండు. వాడు స్టిక్కర్లు వేసిండు, కానీ ఏం చేసిండేమో మళ్ళీ ఆగిపోయింది. స్టార్ట్ చేసినాం ప్రజెంట్. అంటే ఊపితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసినట్టు, ట్యాంకులో ఎయిర్ లాక్ అవుతలేదని ఓళ్ళు కూడా చేసిండట. ఎయిర్ పోతలేదని మరి ఏమవుతుందో ఏమో. అది ఇప్పటిదాకా కర్నూలు దాకా బాగానే వచ్చినాం. దగ్గర 250 కిలోమీటర్స్ ఏం ట్రబుల్ ఇవ్వలేదు. ఆ తర్వాతనే అట్లా చేస్తుంది. లడ్డు బండి మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది. డే 1లోనే ఇప్పటికీ 3 సార్లు చేసింది కథ. చూడాలి. అదిరిపోయింది. ఈ కొండలు ఉన్నాయా, దీని అవతల కూడా ఇంకా కొండలు ఉన్నాయి. మస్తు అనిపిస్తుంది. అది డిమ్ముగా, ఇది కొంచెం బ్రైట్గా. దేనికో గుద్దినట్టుండి కాక మొత్తం లీక్ అయిపోయింది ముంగట. మంచిగా నడుస్తుంది మనది, ఏ ప్రాబ్లం రాకుండా అని. మళ్ళీ ఇండికేటర్ ఇచ్చిండు. ప్రాబ్లమా ఉత్తగానా ఎక్కేస్తున్నాను వాడు, పడ్డ వేస్తే పోతుంది. ఆల్రెడీ టైం 6:26 అవుతుంది. నాకు తెలిసి ఇంకొక 1 అవర్లో సన్లైట్ పోతుంది, మొత్తం చీకటి అయితే అయిపోతుంది. ఒక్కటేసారి అవే మేము మొత్తం ట్రాఫిక్ వచ్చేసింది. బండి బాగా నచ్చినాయి. ఇప్పుడు కూడా కర్నూలు సిటీ కన్నా అనంతపూర్ సిటీ చాలా పెద్దగా ఉంది, ప్లస్ బాగా ఉంది. టైం అయితే 7:22 అవుతుంది. ఇంకా ఇక్కడికి ఇంతకుముందు అక్కడ ఆగి చూసినాం. 144 కిలోమీటర్స్ ఉంది. 3 అవర్స్ పడుతుందంట. మన బర్త్డే ఏమో లడ్డుది మళ్ళీ సేమ్ హ్యాండ్ ఇస్తుంది. ఏం చేస్తుందో ఏమో. రేపు బెంగళూరులో రిపేర్ చేద్దాం అంటుండు. మన చూడాలా. నాకేదో ఇక్కడ కన్ను దగ్గర ఇప్పుడు హెల్మెట్ వేసినప్పుడు ఏమో కలిగిందో, మండుతుంది నాకు లైట్గా. ఓకే ఉన్నారు. మరి మళ్ళీ ఆగిపోయింది. అర్జెంట్గా పెట్రోల్ బంక్ వస్తే ఆడ ఆపాలి, ఎందుకంటే దాంట్లో పెట్రోల్ మళ్ళీ తక్కువ ఉండడం వల్ల ఏమైనా సప్లై అవుతలేదో ఏమో. ఫస్ట్ 200 కిలోమీటర్స్ బాగానే వచ్చింది, తర్వాతనే ప్రాబ్లం. ముందైతే పెట్రోల్ బంక్ ఉందనుకుంటున్నా, ఎందుకంటే చాలా హెవీగా ఉన్నాయి ముందు. పెట్రోల్ బంక్ అయితే ఆడ ఆగాలి. $1,200. ఇంట్లో కూడా ఫుల్ చేసి మా దగ్గర చూడు, అందులో సగమే పడుతుంది. 600 అవుతుండొచ్చు మా అంటే. సరే ఏమన్నా ఏమో ఫుల్ చేయన్నా చూద్దాం.
నాకు 600 అవుతున్నాయి అనుకుంటున్నా, 6-7 అంతే మిస్ కాదు. 8 2000 ప్లస్ పైన ఇదొక 2 అదొకటి 2003. ఈరోజు బెంగళూరు పోవాలి. 200 ఉంటుంది అంటే 190 చాయ్ మన స్నాక్స్ లాగా విని కొడదాం బండి బాగుండదు ఎట్లా అనేసి ఇంకా ఇది అంత ఇది కూడా అదేగా బరాబర్ ఇచ్చింది 300 400 మంచి ఇస్తున్నా మైలేజ్ అన్నా 35 ఇస్తారు మైలేజ్ 35 బరాబర్ 120 అట్లా కొడతా కదా. లేదు వేరేది ఇట్లా పోవచ్చు అన్న బయటికి అట్లనే మనం అలా. ఇప్పటిదాకా వర్షం బాగా పడ్డట్టుంది. ఇక్కడ రోడ్డు మీద మొత్తం వాటర్ ఉన్నాయి. ఇప్పుడు చల్లగా వస్తుంది. ఒక్కొక్క చినుకు కూడా లైట్గా పడుతుంది. బట్ పడి తగ్గింది అనుకుంటా. రోడ్ అంతా పచ్చిగా ఉంది. కియా బాగానే పెద్దగా ఉంది. ఇంతకుముందు అయితే ఫుల్ వర్షం వచ్చింది. మధ్యలో బంద్ చేసుకొని మొత్తం రెయిన్ కోట్ సెటప్ వేసుకున్నాము. మళ్ళీ కియా దగ్గరకు రాగానే వర్షం తగ్గిపోయింది. అది మళ్ళీ స్టార్ట్ చేసినాము. టైం అయితే 8:30 అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ ఉండొచ్చు మన డెస్టినేషన్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే హిందూపురం అంట, బాలయ్యబాబు నియోజకవర్గం. మనం కర్ణాటకలోకి కూడా ఎంటర్ అయిపోయినాము. కర్ణాటకలో ఫస్ట్ టోల్ గేట్ ఇది. అదే అనుకుంటున్నాను చాలాసేపటి నుంచి టోల్ వస్తలేదు. ఆల్మోస్ట్ టైం 9:22 అవుతుంది. వెళ్ళిపోతాము. ఇంకా 11 వరకు పోతామని చూపిస్తుంది. ఇంకా దగ్గర 100 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాం. గాలి కొట్టేయాలి టైర్లలో. కొంచెం ఇన్బ్యాలెన్స్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట లైట్గా. కాదు ఇంకొకటి పెట్టు. 42 పెట్టు వెనక. అరే అదేందో అర్థమవుతుంది. ఎందుకు మళ్ళీ పోయినాడు వేరే వేరే కొట్టిద్దాం. ముంగ తీసుకురా. సెల్ఫాలు కూడా వస్తుంది. ఒక 70 ఉన్నది. పట్టుకోరు నాన్నే. పట్టుకో గట్టి పట్టుకో రైట్ తీసి. 17 ఉండే 50% కూడా లేదు అందులో. ముంగట పెట్టు. 32 పెట్టు. తక్కువ చెయ్యి ఇంకా. 32 35 32 అంతే. వరిని అమ్మ చూడు కానీ నా దాంట్లో పెట్టు డైరెక్ట్ అట్లనే. ఇడ ఇప్పన్నా ఇవో 35 ఉంచు. పెద్ద అంత వెనక ముంగట జరాగ్ తక్కజీ ఎక్కజీ జరాగ్. సార్లే 1% ఎక్కువనే అవుతుంది. ఎంత ఉంది చూడు. తక్కువ ఉంటుంది చాలా. ఏమైనా వస్తలేదా? ఉంది. తీసి ఆల్రెడీ ఎక్కువైంది 1%.
వెనక 42 పెట్టు. ఏడుంది ముంగట తీసుకోవాలనా వెనక తీసుకోవాలా? ఓకేనా? ఎంత చూడు వెనక. సగం ఉంది. అరే మొత్తం పోయిందా? నువ్వు పోతున్నా ఉల్టా. పెట్టు, పట్టుకో, సరిగా పట్టుకో, పోతుంది. ఓ ఇదేంది? చాలు చాలు తీ, మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాం. రైట్ ఉండండి, తీసే. అదే చెప్పలే, పెట్రోల్ అదేదో పంపు ఖరాబ్ అయినట్టుంది, పంపిస్తలేనట్టుంది. ఇది బరువు ఉండేసరికి ఎక్కుతుందేమో ఆటోమేటిక్. 200 కిలోమీటర్ కానీ ఫుల్ ట్యాంక్ కొట్టియాలి ఇక. ఇంకో 100 పోతుంది చూడు. మంచి అడ్వెంచర్ అయిపోయింది ఇలా. ఒరే నీ అమ్మ, ఫుల్ అయ్యేసరికి అక్కడిక్కడ ఊగుతున్నట్టు కొడుతుంది బ్యాగు. టైం ఆల్మోస్ట్ 10 అయిపోయింది. మనం దగ్గర ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది అంతే మన డెస్టినేషన్. హైవే నుంచి ఇప్పుడే రైట్ టర్న్ తీసుకున్నాము. హైవే అయితే విశేషం. ఇప్పుడు ఇది సపరేట్ రోడ్డు. ఇక ఎక్కడ ఉండాలన్నది ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం. ఇక నంది హిల్స్కి దగ్గరలోనే ఉండాలి. అమ్మా పెద్ద బ్యాచ్ ఉంది. ఇప్పుడే ఇక్కడ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. 2 లీటర్స్ 2 తీసుకుందాం అనుకున్నాము. కానీ 5 లీటర్ క్యాన్ 70 రూపీస్ అన్నాడు. 2 లీటర్స్ అయితే 60 రూపీస్, 40 వస్తుంది. ఇంకో 10 వేస్తే 1 లీటర్ ఎక్కువ వచ్చేది అనమాట. 20 వేసేది 10 వేస్తే నచ్చింది. అందుకని ఇక 5 లీటర్ డబ్బా తీసుకున్నాం. అమ్మ రోడ్ అస్సలు బాగాలేదు అనుకుంటా. కొండ స్టార్టింగ్ ఇగో అప్పు ఎక్కుతున్నాము. ఏంటంటే పైననే ప్లేస్ ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ పైన ఉండొచ్చు అన్నాడు. ఈ గేట్ ఉంది. ఏమాయప్ప ఈయనేనా? ఎన్ని గంటలకు తీస్తారు? గీనే తమ్ముండే కిందికి పోయా నడు. గిట్ ఏదో కొండనట్టు చూద్దామా? అదే చూద్దాం అనుకుంటున్నా. ఈ కంకర ఉన్నదిరా లడ్డు. బండి ఎక్కించి తీద్దాం ఉండే. వస్తుంది ఈజీగా. అటే చేయాలి పడుతుంది. డౌన్ ఇట్లా ఉంది కదా కింద. కాకపోతే జర కొడుకులు తాగినట్టు సీసాలు ఉన్నాయి. ఈజీగా ఉన్నాయి. గీడేద్దాం. అంత మీదకి బాగుందా? గీడ బాగానే ఉంది కదా. ఇగో కాకపోతే ఇక్కడ కింద బండి స్టాండ్ దిగుతుంది చూడు. రాయన్న ఏదైనా పెట్టుకొని వేసుకోవాలి. తినేసి అయితే పండుకుంటాం. ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నా. రేపు పొద్దున లొకేషన్ అయితే మస్తుంది. రేపు పొద్దున ఎట్లుందో చూపిస్తా. రేపటి వీడియోలో చూడండి ఎట్లుందో ఈ లొకేషన్ మొత్తం.